5 సంవత్సరాల్లో పిల్లల్లో న్యూమోనియా వల్ల హాస్పిటలైజేషన్స్ గానీ, డెత్స్ గానీ ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి, చిన్న పిల్లల్ని చలిగాల్లో ఎక్కువ తిప్పకూడదు. అలాగే క్రౌడెడ్ ప్లేసెస్‌కి ఎక్కువ మంది జనాలున్నప్పుడు, పెద్దవాళ్ళకి సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, అదే చిన్న పిల్లలకొస్తే న్యూమోనియాగా మారే అవకాశం ఉంది కాబట్టి, ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్‌కి చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళకూడదు. స్కూల్‌కెళ్ళే పిల్లలకి జ్వరము, దగ్గు, జలుబు లాంటివి వస్తే వాళ్ళని ఇంట్లోనే పూర్తిగా తగ్గే వరకు పెట్టి వాళ్ళకి డీహైడ్రేషన్ రాకుండా, నీరసం రాకుండా సరైన ఆహారం, ఎక్కువ లిక్విడ్స్ ఇచ్చుకుంటూ ఇంట్లోనే ఉంచుకోవాలి. మనం చూస్తే చిన్న పిల్లలు ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్ని కూడా జ్వరం ఉన్నా కూడా పిల్లల్ని స్కూలుకి పంపేస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్ మిస్ అవ్వకూడదు, ఎగ్జామ్స్ ఉన్నాయని. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలు నీరసం పడడమే కాకుండా వీళ్ళ వల్ల ఇన్ఫెక్షన్ వేరే పిల్లలకి ఎక్కువ దగ్గరగా ఎక్కువ మంది కూర్చుని ఉంటారు కాబట్టి స్కూల్లో అందరికీ కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇంట్లోనే పూర్తిగా తగ్గేదాకా పిల్లల్ని పెట్టుకోవాలి. ఇది కాకుండా వ్యాక్సినేషన్స్, ఎందుకంటే మనకు న్యూమోనియా వ్యాక్సినేషన్, ఫ్లూ వ్యాక్సినేషన్ అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ వ్యాక్సినేషన్ టైం ప్రకారం తీసుకుంటే ఈ రెస్పిరేటరీ డిసీజెస్, న్యూమోనియా లాంటివి సివియర్ న్యూమోనియాస్ రాకుండా పిల్లల్ని కాపాడొచ్చు.